ఇన్ఛార్జీల తుది జాబితా విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 38 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది. మరో 10 నుంచి 15 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలు సహా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలపై అధిష్టాన పెద్దలు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ మూడో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టింది. దీంతో థర్డ్ లిస్ట్ లో ఉండేదెవరు, ఊడేదెవరు, సీటు ఎవరికి, షాక్ ఎవరికి అనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తోంది అధిష్టానం. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి చలమల శెట్టి, సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి చిన్నసీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ నారాయణ, హిందూపురం ఇన్ఛార్జిగా శాంత, అరకు ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ ఎంపీ స్థానాల్లో కూడా మార్పులుంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక నేడు వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితా విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 38 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది. మరో 10 నుంచి 15 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, శ్వేత, అభ్యర్థుల ఎంపిక సంబంధించి తాడేపల్లి క్యాంపు కార్యాలయం కేంద్రంగా వేగంగా కసరత్తు జరుగుతూ ఉంది. అయితే తుది జాబితాకు సంబంధించి అన్ని కసరత్తులు కూడా పూర్తవుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా అటు అసెంబ్లీ సెగ్మెంట్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్స్ పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ, దాంతోపాటు 25 పార్లమెంట్కి సంబంధించి కూడా సైమల్టేనియస్గా వర్క్ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఆ ఫస్ట్ ఫేజ్లో 11 మందితో ఒక లిస్టును వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. రెండో లిస్టులో 27 మందితో ఇంకొక లిస్ట్ విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు కూడా 38 మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు కొత్త వారిని యాడింగ్ చేసుకుంటూ కూడా ఒక 2 లిస్టులు అయితే వచ్చింది. అయితే థర్డ్ లిస్టుకు సంబంధించి కూడా ఈ రోజు లేదా సంక్రాంతి లోపు పూర్తి స్థాయి అభ్యర్థుల ఎంపిక అనేది కూడా ఉంటుందని వైసీపీ పెద్దలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎవరినైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. నిన్న ఎవరైతే అలిగి ఉన్న నాయకులందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ఆ పారసారథి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అదేవిధంగా సింగనమలై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ రోజు కూడా కొంతమందికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని కూడా పిలుపు వచ్చిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఇంకా పంచాయతీలు పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వలేదు. ఈ రోజు మరొకసారి శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రిని కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రమ్మన్నారు. ఇలా ఓవరాల్ గా ఎక్కడైతే మార్పులు చేర్పులు జరుగుతాయో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలుస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయనే దానిపైన కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అటు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన నేపథ్యంలో సైమల్టేనియస్ గా ఆ పార్లమెంట్ పైన కూడా దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా పార్లమెంట్ సెగ్మెంట్స్ ని కూడా వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే విజయనగరం సంబంధించి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ
మేనల్లుడు బొత్స సీను పేరు వినిపిస్తా ఉంది. దాంతోపాటు అటు విశాఖకు సంబంధించి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీసినా సరే వైజాగ్ లో మాత్రం స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి అలాంటి పరిస్థితులు పరిణామాలు తెచ్చుకోకూడదని చెప్పి కూడా వైసీపీ చాలా జాగ్రత్తగా కసరత్తు చేస్తా ఉంది. మరోవైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే తూర్పు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి బొత్స సతీమణి బొత్స ఝాన్సీని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తా ఉంది. దాంతోపాటు అటు ఆలీని కూడా ఒక పార్లమెంట్ కి తీసుకురావాలని చూస్తా ఉన్నారు. వివి నాయక్ సంబంధించి మచిలీపట్నానికి వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇలా మొత్తం పూర్తి స్థాయిలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం వర్కౌట్ చేస్తా ఉంది. పూర్తిగా ఈ సంక్రాంతి నాటికి 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ ను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఒకవైపు ఎవరినైతే అభ్యర్థులు మార్పులు చేర్పులు జరిగినాయో అక్కడ గొడవలు జరుగుతున్నాయో ప్యాచప్ వర్క్ కూడా పార్టీ నేతలు చేస్తా ఉన్నారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకవైపు సాయిరెడ్డితో పాటు సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా అసమ్మతి నేతలందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా ఆ సంక్రాంతి నాటికి పూర్తి స్థాయి అటు అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్స్ అన్ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ కసరత్తు వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. శ్వేత, వినయ్, వై నాట్ 175 టార్గెట్ గా ఇప్పటికే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మూడో లిస్ట్ కనుక రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 67 స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో కంప్లీట్ గా సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఈ లిస్ట్ కొత్త లిస్ట్ రెడీ అవుతోంది. సో అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తోంది అధిష్టానం? అయితే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో 60 నుంచి 70 మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. ఆ మాదిరిగానే లెక్క కూడా మనకు కనిపిస్తా ఉంది. ఫస్ట్ లిస్ట్ లో 11 మంది, సెకండ్ లిస్ట్ లో 27, ఇప్పుడు 29, ఓవరాల్ గా 67 వరకు ఫైనల్ డిజిట్ అన్నది కూడా మనకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే 2 సీట్లు 2 సార్లు లిస్ట్ అలాట్ చేశారు. 3వ లిస్టుకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వస్తుందని చెప్పి కూడా మనకి ఆ సమాచారం ఉంది. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు ఎంపిక అన్నది కూడా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఎక్కడైతే ఆ మార్పులు చేర్పులు జరుగుతాయో ఆ సీట్లు మాత్రం అనౌన్స్ చేస్తా ఉన్నారు. మిగిలిన సిట్టింగ్లన్నీ కూడా యథావిధిగా వాళ్ళందరూ కొనసాగుతారని చెప్పి కూడా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరోవైపు ఇప్పటికే 67 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో అక్కడ చాలా చోట్ల అసంతృప్తులు కావచ్చు, సీట్ లేని వాళ్ళందరూ కూడా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగిచ్చే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఒకవేళ టికెట్ లేదు కనుక పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన భవిష్యత్తు ఉంటుందని దానిపైన కూడా భరోసా కల్పిస్తున్నారు. ఇలా ఓవరాల్ గా అటు సికిడ్రా నేతలతో మాట్లాడడం పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయి అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్స్ కూడా ప్రకటించే ఆలోచనలో వైసీపీ ఉంది. శ్వేత, రైట్ వినయ్, థ్యాంక్ యూ.